వరంగల్లో లోక్సభ అభ్యర్థి ఎంపికకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత హైదరాబాద్ చేరుకున్నారు. గాంధీభవన్లో వరంగల్ జిల్లా నేతలతో దిగ్విజయ్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అనుబంధ సంస్థల జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నారు దిగ్విజయ్ సింగ్. మరిన్ని డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ లోక్సభ అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఎట్లాంటి వ్యూహాలున్నాయి? మిగతా పార్టీల అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే కాంగ్రెస్ ప్రకటిస్తుందని ఇప్పటికే ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారు. ఆ విధంగానే చేయబోతున్నారా? అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ మరొకసారి సమావేశం నిర్వహించబోతుంది. కొద్దిసేపట్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఇక్కడ రాబోతా ఉన్నారు. వరంగల్ నుంచి వరంగల్ జిల్లాకు సంబంధించిన వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే పీసీసీకి సంబంధించిన నాయకులు, సీనియర్ నాయకులందరూ కూడా గాంధీభవన్కు చేరుకున్నారు. మరి కొద్ది నిమిషాల్లోనే దిగ్విజయ్ సింగ్ ఇక్కడ చేరుకుని అభ్యర్థి ఎంపిక మీద అభిప్రాయ సేకరణ చేయబోతున్నారు. వాస్తవంగా ఈ ఎంపికకు సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న కసరత్తు కొరికి రాలేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న ఢిల్లీలో ఉండి ఇక్కడ పరిస్థితులను, అభ్యర్థి ఎవరైతే బాగుంటారు, ఎవరికైతే విజయావకాశాలు ఉంటారు దాని మీద ఢిల్లీలో అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించి వచ్చారు. అయినా కూడా హైకమాండ్ సంతృప్తి చెందక పార్టీ నేతలను, అదే క్షేత్రస్థాయిలో ఎవరు ఉంటారో వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే అభ్యర్థి ఎంపిక సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు దిగ్విజయ్ సింగ్ ఇక్కడికి వస్తా ఉన్నారు. ఆయన అందరితో మాట్లాడిన తర్వాత అభ్యర్థి ఎంపికకు సంబంధించిన ఒక అభిప్రాయంతో ఆయన ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్లి అక్కడ అభ్యర్థిని ప్రకటిస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే, మాజీ ఎంపీ వివేక్ను పోటీ చేయించాలని కొంతమంది అడుగుతా ఉన్నారు. అలాగే మాజీ ఎంపీ రాజయ్యను పోటీకి దింపాలని కొంతమంది కోరుతున్నారు. కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ఈ పోటీ బరిలో నిలవాలని ఆశిస్తున్న నేపథ్యంలో ఎవరికైతే విజయావకాశాలు ఉంటాయనే దాని మీద ఈ కసరత్తు జరుగుతుంది. రాజయ్య మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రాజయ్య, అంతకుముందు ఎంపీగా ఉన్న రాజయ్య మనతో ఉన్నారు. ఈ అభ్యర్థి ఎంపికకి సంబంధించి ఇంత కసరత్తు ఎందుకు జరుగుతోంది? మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మీకు ఎందుకు అవకాశం ఇవ్వకుండా వేరే పేరును పరిశీలిస్తా ఉంది? ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుపు ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇది ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నిక. వరంగల్ ఎక్కడైతే ఉద్యమం పుట్టిందో అక్కడనే కాంగ్రెస్ పార్టీ విజయ సంకేతం వేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. అనేక సంవత్సరాల ఆరట పోరాటాలకు అంతం పలికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మాట మీద నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ, మాట తప్పినది ఇతర పార్టీలు. అంతేకాకుండా గ్రామాలలో సబ్బండ వర్ణాలు గల్లీలలో లొలి చేస్తే మేము ఢిల్లీలో బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలంగా పనిచేయక విఫలమవుతున్నటువంటి పరిస్థితులలో ఈ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఇది అనివార్యమైన ఎన్నిక కాదు, అవసరమైన ఎన్నిక కాదు. ఇది ఒక యుద్ధనీతిని ప్రకటించేటువంటి ఎన్నిక కాబట్టి, ఇది ఒక రాజసూయ యాగానికి సంబంధించిన ఎన్నిక కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని తప్పకుండా విజయ సంకేతం ఎగరవేస్తుంది అనేటువంటి. మీరు మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన అంతకుముందు ఎంపీగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీకు పోటీగా ఇతరుల పేర్లను పార్టీ పరిశీలిస్తుంది. ముఖ్యంగా వివేక్ను పోటీ చేయించాలంటే ఎందుకు వస్తుంది మిమ్మల్ని పక్కన పెట్టే ఆలోచన? అది పార్టీ అధిష్టాన వర్గ నిర్ణయం. మేము క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలం. పార్టీ ఏది ఆశిస్తే అదే మా శిరోధార్యం. ధన్యవాదాలు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఈసారి ఉప ఎన్నికకు సంబంధించి కీలకమైన చర్చ జరుగుతూ ఉంది. మాజీ ఎంపీ వివేక్ను ఇక్కడి నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ వివేక్తో మరొకసారి మాట్లాడబోతున్నారు. వివేక్ కాదంటేనే రాజయ్య కానీ, ప్రతాప్ కానీ, మరొకరి పేరు కానీ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కూడా ఇక్కడి నుంచి సీటు ఆశిస్తా ఉన్నారు. ఆయన తన అల్లుడు క్రిషాంక్కు ఈ సీటు ఇవ్వాలని కోరుతా ఉన్నారు. ఎవరికి ఎక్కువ మంది నాయకులు మద్దతు పలుకుతారు, ఎవరికి ఎక్కువ మంది నాయకులు అవకాశం ఇవ్వాలని కోరతారనే దాని మీద ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే దిగ్విజయ్ సింగ్ ఏఐసీసీకి ఒక నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుని వస్తుంది. దిగ్విజయ్ సింగ్ ఇప్పుడే గాంధీభవన్లోకి ప్రవేశించారు. ఆయన లోపలికి వస్తున్న దృశ్యాలను మనం లైవ్ లో చూస్తా ఉన్నాం. గాంధీభవన్లో ప్రవేశించిన దిగ్విజయ్ సింగ్ కు పార్టీ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా స్వాగతం పలికారు. మరి కొద్ది నిమిషాల్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా గెలిచి తీరాలి, గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన వాదన గట్టిగా వినిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆషామాషిగా కాకుండా గట్టిగా ఈ ఎన్నికలను తీసుకుంటున్న ప్రభుత్వం ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుంది. దీనికోసం ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఈ అభ్యర్థి ఎంపికకి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకుడు సభ్యులు అడిగారు. సరే, ఎందుకు వరంగల్ ఎన్నిక అభ్యర్థికి సంబంధించి ఇంత కసరత్తు చేస్తూ ఉంది? ఢిల్లీ వెళ్ళారు, ఇక్కడ మీటింగ్లు పెట్టారు, మళ్ళీ ఈరోజు మీటింగ్ పెడతారు. ద వైడ్ కన్సల్టేషన్ గ్రాస్ రూట్ వరకు కూడా పోవాలని మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు అంటే
ఈవెన్ దో మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి మొదలు పెట్టుకొని ఆల్ ఫంటల్ ఆర్గనైజేషన్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మైనారిటీ డిపార్ట్మెంట్, ఎస్సీ ఎస్టీతో సహా వైడ్ కన్సల్టేషన్ కూడా కావాలని ఒపీనియన్ ఉంది. ఇట్స్ అ బెటర్ న్యూ థింగ్. పెద్ద పెద్ద వాళ్ళు పైనే కాకుండా కింది స్థాయి నుంచి కూడా ఒపీనియన్ తీసుకోమని చెప్పినారు. దాని గురించే ఇలా మండల స్థాయి నుంచి కూడా అండ్ ఫంటల్ ఆర్గనైజేషన్ కూడా ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఫైనల్ అవుతుందా సార్ అభ్యర్థి ఎంపిక? కాంగ్రెస్ పార్టీలో ఇంత తొందరగా ఫైనల్ కావాలంటే కష్టమే. ఈ రోజైతే కాదు, బహుశా ఈ రోజు కన్సల్టేషన్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి డిక్లేర్ అవుతుంది, కానీ ఇక్కడ నుంచి కాదు. వివేక్ కు సంబంధించి చర్చ జరుగుతోంది. ఆయన నేను పోటీ చేయను అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పిసిసి కానీ డిసిసి కానీ ఏఐసిసి కూడా ఆయన్నే పోటీ చేయమని చెప్తాను. ఎందుకు ఆయన మీద ఎక్కువ ఆధారపడుతుంది? అది నాకు ఐడియా లేదు కరెక్ట్గా ఎవరెవరు ఏమున్నారు. ఇప్పుడు కన్సల్టేషన్ కింది లెవెల్లో చేస్తున్నారు కాబట్టి దీని తర్వాత ఇంకా మా నంబర్ తెలవలేదు, అప్పుడు ఆయన చెప్పి చెప్తాను. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈసారి కొత్త వరవడిని రాహుల్ గాంధీ తీసుకున్నారు. ఒక విస్తృతమైన సంప్రదింపుల ద్వారా ఎక్కువ మంది అభిప్రాయం తీసుకోండి, క్షేత్రస్థాయిలో మండల స్థాయి నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకొని వాళ్ళందరి అభిప్రాయాల మేరకు అభ్యర్థిని ఎంపిక చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంగా. అందుకోసం ఈ రోజు ఈ సమావేశం పెట్టాలని చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ అభిప్రాయ సేకరణ అనేది ప్రారంభం కాబోతుంది. దృష్టి ఈ అభిప్రాయ సేకరణ తర్వాత జిహెచ్ఎంసీ నాయకులతోటి దిగ్విజయ్ సింగ్ భేటీ అవుతారు. గత కొంతకాలంగా దానం నాగేందర్కు అలాగే ఆయన వ్యతిరేకులకు మధ్య ప్రత్యామ్నాయం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా దానం నాగేందర్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానం నాగేందర్ చేసే పనులు బాగలేదంటున్నారు. ఆయన పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటి మీద పంచాయతీ నిర్వహించబోతున్నారు దిగ్విజయ్ సింగ్. ఋషి శేఖర్, థ్యాంక్ యూ.